ఎందుకండి మనకేం కావాలి? మన పిల్లలు గొప్ప వాళ్ళు కావాలి. మంచి వాళ్ళు అయినరా లేదా మనకు అవసరం లేదు. గొప్ప వాళ్ళు అవడం ఇంపార్టెంటా, మంచి వాడు అవడం ఇంపార్టెంటా? నిజం చెప్పండి అమ్మా. ఇది మరి మంచి వాళ్ళు ఎట్లయితారు? మీరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాగానే 10 సంవత్సరాలు రాగానే పిల్లల్ని హాస్టల్ వేస్తే వాడు మంచివాడు ఎట్లయితాడు మమ్మీ? అవుతాడా? మంచివాడు అవుతాడా? గొప్పవాడు అవుతాడు కావచ్చు. గొప్పవాడైతే సరిపోతుందా? కొందరు 90% మంచి ఇంజనీర్స్ కి జాబ్స్ దొరకలేవు, మంచి జాబ్స్ దొరకలేవు. 10 మంది ఎవరికైనా మంచి జాబ్స్ దొరికితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, అమెరికాకి వెళ్ళిపోతారు, యూకేకి వెళ్ళిపోతారు. మీకేం లాభం? ఈ దేశానికి ఏం లాభం? మనకి రోగాలు వస్తే అక్కడి నుంచి నా అపాయింట్మెంట్ కోసం బాగా కష్టపడుతున్నారు కొందరు మంది. చెప్తున్నా, చేసే వాళ్ళకి తెలుసు. అట్లీస్ట్ తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి కూడా రాలేకపోతున్నారు. ఏం లాభం? సో ఎప్పుడు గుర్తుంచుకోండి, గొప్పతనం కంటే మంచితనం ముఖ్యం. మంచితనం ముఖ్యం. ఎందుకంటే ఖాళీ చేతులతో వచ్చినా మనం ఈ హాస్టల్ వేయడం వల్ల అసలు మెయిన్ కారణం స్టార్ట్ అవుతుంది. హాస్టల్ వేయడం వల్ల సరిగా తిండి దొరకలేదు. ఆ తిండి దొరకకపోవడం వల్ల 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి బీపీ షుగర్లు వస్తున్నాయి వాళ్ళకి. పక్షవాతాలు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గర ఇంతమంది వస్తారు. యాంగ్జైటీ, డిప్రెషన్, బీపీ, షుగర్. ఎందుకు? ఈ హాస్టల్ ఫుడ్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల. మన జీవితంలో ఏదో సాధించలేకపోతాం. నేను డాక్టర్ కాలేదు, నేను ఇంజనీర్ కాలేదు, ఓకే, పక్కన డాక్టర్ అయ్యిండు, ఇంజనీర్ అయ్యిండు, బాగా సంపాదిస్తుండు, బాగా బతుకుతుండని మనం ఏం చేస్తున్నాం? మనం పిల్లల్ని జబర్దస్త్ చేసి హాస్టల్లో వేస్తున్నాం. హాస్టల్లో వాళ్ళు పెట్టే తిండి మంచి తిండా? మంచి తిండి పెడతారా? 10 రూపాయలు వాళ్ళ తప్పు కాదు. ఎవరు కూడా బిజినెస్ చేసేది 10 రూపాయలు సంపాదించడం కోసం పెడతారు, చేస్తారు, అంతే. అవునా? సో ఆ హాస్టల్లో పెట్టే ఫుడ్ మంచిగా ఉంటుందా? టేస్ట్ మనం ఒక్కరోజు వెళ్తాం పేరెంట్స్ కలిసి, ఆ రోజు తింటాం, టేస్ట్ బాగుంది కదా ఆలోచిస్తాం. కానీ వాళ్ళు వాడే నూనె ఏముంటది? నేను స్కూల్ వాళ్ళని హాస్టల్ యాజమాన్యం తప్పు పెట్టలేదు, పడతలేను. మన తప్పది, పేరెంట్స్ తప్పు. ఎందుకు పంపిస్తున్నాం మనం పిల్లల్ని హాస్టల్లకి? చదువులకి. ఎందుకు చదవాలి పిల్లలు? మనకు నచ్చినట్టుగా పిల్లలు ఎందుకు చదవాలి? ఇంజనీర్లు కావడానికి, డాక్టర్లు కావడానికి. ఇవాళ ఇంజనీర్లు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఎంతమంది ఇంజనీర్ పిల్లలు లేరు మీ పెద్దవాళ్ళకి తెలుసు, బట్టి ఖాళీగా ఉంటున్నారు. ఇంకా ఏఐ వచ్చిన తర్వాత అసలు పనులేము దొరకలేవు, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మనం పొలాలమ్మేసి, ఆస్తులమ్మేసి, బంగారం కుదబెట్టి మనం ఇంజనీరింగ్ చేస్తున్నాం. అక్కడికి ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంజనీరింగ్ చేసినోడు వాడు చిన్న కూలి పని చేయలేడు, వ్యవసాయం చేయలేడు, ఊర్లో నామూసి, ఊరికి రాలేడు వాడు. చెప్తున్నా, ఊరికి కూడా రాలేరు, బాధపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక యాంగ్జైటీ, డిప్రెషన్ వస్తుంది వాళ్ళకి. కొందరు ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందో వాళ్ళకు కూడా ఎక్కువ వర్క్ స్ట్రెస్, టెన్షన్. గొప్పదనం ఇంపార్టెంట్ ఏం కాదు, మంచిదనం ఇంపార్టెంట్. సో మీ పిల్లల్ని మంచి వాళ్ళని చేస్తే మీకు పనికి వస్తారు. ఫస్ట్ మీకు పనికి రాని పిల్లలు ఎందుకు మీకు పనికి వస్తారు? సమాజానికి పనికి వస్తారు, దేశానికి పనికి వస్తారు. అవునా? సో ఈ మాటలు విని ఎవరైనా సరే మీ పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. చదువుకో, జబర్దస్తి చేసి వాడు ఏడుస్తూ ఉంటాడు, వాడికి ఏదో చేయాలనిపిస్తుంది, చేయలేండి కదా. మీరు ఇంజనీర్ కాలేదు, మీరు డాక్టర్ కాలేదు, వాడు ఇంజనీర్ డాక్టర్ కావాలా? నేను చెప్పే మాటలు బాగా కష్టంగా అనిపిస్తుంది మీకు, నాకు అర్థమవుతుంది. కానీ ఇది నిజం, వాస్తవం. ఆఖరికి మీకు ఇప్పుడు అర్థం కాదు. వాడికి 20 ఏళ్ళు వచ్చినాక, 30 ఏళ్ళు వచ్చినాక వాడికి బీపీ, షుగర్ వచ్చి, హార్ట్, బ్రెయిన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం ఏడుస్తాం, నా కొడుకు ఎందుకు వచ్చిందా అని. నా కొడుకే వచ్చిందా అని బాధపడతాం. మన తప్పు. సో ఇది వెరీ వెరీ సీరియస్ టాపిక్. ప్లీజ్ అండర్స్టాండ్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా బాధ అయితే ఐఎమ్ సారీ. ఇంకో